నమస్తే, నేను మీ ప్రవళిక. వెల్కమ్ టు వంశీ టీవీ ఛానల్. ఒక మంచి సినిమా కథ రాయాలన్నా ఒక రచయిత ఉండాలి. సమాజం పట్ల మంచి చెడు చెప్పాలన్నా ఒక రచయిత ఉండాలి. అలా 7 సంవత్సరాలుగా చిన్న చిన్న కథలు కవితలు రాస్తూ వ్యసనంలాగా మార్చుకొని తన రాతలతో ప్రజల్లో మార్పు తీసుకురావాలని, సమాజంలో జరిగే సమస్యల పట్ల అవగాహన కల్పిస్తూ వాటిని ఎలా ఎదుర్కోవాలి అని ఆలోచింపజేసేలాగా రచయితలా మారారు ఒక వ్యక్తి. అతనే హేమంత్ కారిచెర్ల. మరికొన్ని విషయాలు తనని అడిగి తన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే హేమంత్ గారు. నమస్తే మేడం. వ్యూవర్స్ అందరికి కూడా నమస్తే. ఓకే హేమంత్ గారు, ఇప్పుడు మీ జర్నీ ఒక రచయితగా ఎలా స్టార్ట్ అయింది, ఇప్పుడు ప్రజెంట్ ఎలా వెళ్తుంది? అంటే మీకు ఒక రచయితగా మారాలి అన్న ఆ ఆలోచన ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎలా వచ్చింది? నేను 10th క్లాస్ లేదా ఇంటర్ ఆ ఏజ్లో ఉన్నప్పుడు టైంపాస్కి ఫ్రెండ్స్కి చిన్న చిన్న స్టోరీస్ చెప్తుండేవాడిని. అట్లాగే నేను అంత ఎక్స్ప్రెసివ్ కాదు. సో నా ఎమోషన్స్ ఫీలింగ్స్ అన్ని కూడా డైరీలో రాసుకోవటం, అండ్ ఈవెన్ అమ్మ నాన్నకు కూడా ఆ ఏజ్లో ఏదైనా ఒకటి ఎక్స్ప్రెస్ చేయాలంటే లెటర్ రాసి పెట్టాం. సో ఆ రకంగా అంటే ఇక్కడ పైలప్ అయిపోతున్న ఎమోషన్స్ని బయటికి పంపించే మార్గంగా రాయటం స్టార్ట్ చేశాను. బట్ ఆ తర్వాత అది దాని పట్ల ఇష్టం కలగటం, దాని పట్ల ఒక ప్యాషన్ లాగా క్రియేట్ అవ్వడం అనేది జరిగింది. సో అంటే నాకు నా ఫ్రెండ్స్ ప్రోత్సాహం కూడా దానికి కారణం. ఎందుకంటే వాళ్ళు నువ్వు చెప్పే కథలు చాలా బాగుంటాయి, ఇట్లాగా వాళ్ళ ప్రోత్సాహం వల్ల నేను మెల్లగా దాన్ని కొంచెం సీరియస్గా తీసుకోవడం, కథలు రాయటం అది స్టార్ట్ చేసింది. ఓకే, అంటే ప్రజెంట్ మీరు ఏం చేస్తున్నారు? మీ జర్నీలో ఎట్లా స్టార్ట్ అయింది, ఎక్కడి నుంచి అదే ఇక్కడ వరకు ఎలా? అంటే దీన్ని మరింత నాకు అంటే ఇది రాయాలి అన్న ఆలోచన మరింత సీరియస్ కావడానికి కారణం ఎప్పుడైతే చుట్టూ జరిగే వాటిని అబ్జర్వ్ చేస్తూ అనలైజ్ చేయడం మొదలుపెట్టానో అప్పటి నుండి నాకు తెలియకుండా నాలో ఒక సోషల్ కాన్షియస్నెస్, అంటే సమాజం పట్ల స్పృహ అనేది స్టార్ట్ అయ్యి చుట్టూ జరిగే చూడడం, వాటి గురించి ఆలోచించడం. అండ్ 2020 ఆ టైంలో మన ఇండియా మొత్తం మీద ఎక్కువగా ఆడవాళ్ళ మీద అటాక్స్ అజాల్ట్స్ జరుగుతుండే. నేను రోజు సోషల్ మీడియాలో చూసినా, లేకపోతే న్యూస్ పేపర్స్లో చూసినా, టీవీ ఛానల్స్ చూసినా అదే న్యూస్ ఎక్కువ కనబడింది. సో నా వరకు నేను ఏం చేయగలను అని ఆలోచించి అప్పుడు నా ఫస్ట్ స్టోరీ, అంటే ఫస్ట్ బుక్ మా అని చెప్పి ఒకటి రాసి దాన్ని పబ్లిష్ చేయడం జరిగింది. సో అట్లా నా ప్రయాణం ఒక ఆధార్గా స్టార్ట్ అయింది. సో నేను ఏం ఆలోచించానంటే వేరే ఏదో ఉద్యోగం చేసేదానికన్నా మన మనసుకు నచ్చిన దానికి రిలేట్ అయ్యింది ఏదైనా చేద్దాం అని చెప్పి, అప్పుడు నాకు కంటెంట్ రైటింగ్ అనేది ఒకటి ఉంటుంది అనేది కూడా నాకు తెలియదు. గూగుల్లో సెర్చ్ చేసి కంటెంట్ రైటింగ్ అనేది ఒకటి ఉంటుంది, ఇప్పుడు ప్రతి కార్పొరేట్ కంపెనీలో కంటెంట్ రైటర్స్ అవసరం ఉంది అన్న నీడ్ తెలుసుకున్న తర్వాత నేను జాబ్స్కి అప్లై చేయడం, కంటెంట్ రైటర్గా అట్లా స్టార్ట్ అయ్యాను. ఇప్పుడు కరెంట్లీ ఒక యాడ్ ఏజెన్సీలో రైటర్గా చేస్తున్నాను, యాడ్స్ రాస్తూ ఉంటాను. ఓకే, మీరు అంటే కంటెంట్ రైటర్ అంటున్నారు, యాడ్ ఏజెన్సీలో వర్క్ చేస్తున్నా అంటున్నారు. మీరు ఏ సీరియల్లో కానీ, అంటే రైటింగ్ పర్పస్లో సీరియల్ రైటింగ్స్ కానీ, మూవీ కథలు రాయడంలో కానీ అట్లా ఏం ట్రై చేయలేదా? లేదంటే ఏంటి, ఆ వైపు మీరు వెళ్ళలేదా? లేదండి, స్టార్టింగ్ నా మొదటి అడిగే సినిమాల వైపే పడింది. ఎందుకంటే నాకు ముందున్న ప్యాషనే అది, సినిమాలకు పనిచేయాలి రచయితగాని. ఒక రచయిత దగ్గర అసిస్టెంట్ రైటర్గా చేశాను. కానీ అంటే నాకు తెలుసు సినిమా ఫీల్డ్ ఎలా ఉంటుందని ఏంటో తెలుసు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ప్రాక్టికల్గా చూసిన తర్వాత నా మైండ్ సెట్కి సినిమా ఫీల్డ్ అంత కరెక్ట్ కాదని నాకు అనిపించి వెంటనే వెనక్కి వచ్చేసి ఈ కంటెంట్ రైటింగ్. మీరు ఆ డెసిషన్ తీసుకోవడానికి ఎలాంటి కారణాలు? అంటే నేను మొత్తం ఇండస్ట్రీ అంటే నాకు చాలా ఇష్టం, దాన్ని తప్పట్టట్లేదు. కానీ అక్కడ ఉండే కొంతమంది మనుషులు
ఎక్కువ ఎలా ఎక్స్ప్లాయిట్ చేయాలి ఒక టాలెంట్ని అనేది చూస్తారు. సో మనకి అవకాశం వచ్చేటప్పటికి ఎన్నేళ్ళు పడుతుందో అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. సో మనమేమో మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్, అంత డేర్ చేసి సర్లే ఎప్పుడైతే అప్పుడు అవుతుందిలే అన్న ఇంటెన్షన్ మనకు అప్పుడు లేదు. సో అందుకనే అంటే ఇప్పుడు నేను వెనక్కి తిరిగి ఒకవేళ అక్కడ సక్సెస్ అవ్వకపోతే వెనక్కి తిరిగి వస్తే జాబ్లో ఇంటర్వ్యూస్లో అడిగే మొదటి క్వశ్చన్ ఈ టైం గ్యాప్ నువ్వేం చేసావు, దానికి మన దగ్గర సమాధానం ఉండదు. ఒకవేళ నేను సినిమాలో ట్రై చేసానని చెప్తే ఆ సమాధానం వాళ్ళకి నచ్చదు. సో అందుకని ఇవన్నీ ఆలోచించుకుని నేను వచ్చేసి కంటెంట్ రైటింగ్ ఫీల్డ్లోకి వచ్చాను. ఓకే, అంటే ఎప్పుడైనా మళ్ళీ మూవీస్ ట్రై చేద్దాము అనేసి అనుకుంటున్నారు? అంటే ఆ వైపు అడుగులు వేసే మధ్య మధ్యలో పాటలు అవి రాస్తుంటానండి. అప్కమింగ్ డైరెక్టర్స్ నేను రాసే చూసు ఎక్కడో మొత్తం మీద నన్ను కాంటాక్ట్ చేస్తారు, పాటలు రాస్తాను. బట్ వాళ్ళు రాయించుకుంటారు, నేను వాళ్ళకి సెండ్ చేస్తాను, బట్ తర్వాత మళ్ళీ అడ్రస్ ఉండరు. ఇలా జరుగుతుంది. అందుకనే ప్రస్తుతానికి సినిమాలకి దూరంగానే ఉన్నాను. అందుకే ఆ ప్యాషన్ని బ్రతికించుకోవడం కోసం నేను పుస్తకాలు రాసుకొని ఈ కంటెంట్ రైటర్గా కొనసాగుతూ దాన్ని ఇందులో చూసుకుంటున్నాను. ఆ సాటిస్ఫాక్షన్ ఇక్కడ దొరికేలాగా నేను చూసుకుంటున్నాను. ఓకే, అంటే బుక్స్ రాస్తానంటున్నారు కదా, ఎలాంటి బుక్స్ ఇప్పటి వరకు రాసినవి, వాటి నేమ్స్ కానీ, అంటే మీరు ఏ రిలేటెడ్ బుక్స్ ఎక్కువగా రాశారు? మొదటి 2 పుస్తకాలు ఆడవాళ్ళ గురించి, ఆడవాళ్ళ మీద జరిగే అకృత్యాల గురించి. ఫస్ట్ నాకు బుక్స్ రాయాలన్న ఆలోచన లేదు, బట్ ఏదో ఒక మీడియం ఉండాలి మన భావాల్ని ప్రజల దాకా చేర్చడానికి. అప్పుడు నాకు సోషల్ మీడియా గురించి అంటే ఇన్స్టాగ్రామ్ వీటి గురించి అంత అవగాహన లేదు. అందుకని ఇంకా నేను బుక్ రైటింగ్ అనేది ఒక మీడియంగా పెట్టుకుని అట్లా రాయడం. ఆ తర్వాత నా ఫ్రెండ్స్ కొంతమంది కానీ లేదా రిలేటివ్స్ కానీ ఇంకెప్పుడు సమాజం గురించేనా, ఇంకా వేరే ఏది రాయవా అంటే అప్పుడు మధ్యలో 1-2 లవ్ స్టోరీస్ నావెల్స్ కూడా రాశాను. అట్లా ఇట్స్ ఎ మిక్స్. ఒక్కొక్కసారి సమాజం గురించి రాస్తే ఒకసారి ఎంటర్టైనింగ్గా కూడా కొన్ని కథలు రాయడం కూడా జరిగింది. అంటే లవ్ స్టోరీ అన్నారు కదా, మీరు వాటి నేమ్స్ ఏమైనా చెప్తారా? అమితం అని చెప్పి ఒక లవ్ స్టోరీ. అంటే అతిగా ప్రేమిస్తే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఎట్లా ఉంటాయి అన్న దాని పాయింట్ మీద రాసిన కథ ఒకటి. ఇంకోటి నాకు మనసుకు బాగా దగ్గరైన కథ ఏంటంటే ఆకాంక్ష. అది ఒక అన్నా చెల్లెలి కథ. అంటే ఆ అమ్మాయికి మనుషులంటే చాలా భయం. అన్నం తప్ప ఏం పరాయి వ్యక్తిని దగ్గరికి రానిది. అదొక ఫోబియా తనకి. సో అట్లాంటి ఒక మానసిక వ్యాధితో బాధపడుతున్న తన చెల్లిని మామూలు మనిషిగా ఎలా మార్చాడు కొంతమంది ఫ్రెండ్స్ సాయంతో అన్నది ఆ కథ. సో ఇట్లా కొన్ని కథలు పుస్తకాలే ఉన్నాయి. మీకు ఇప్పటి వరకు రాసిన బుక్స్లలో బాగా ఇష్టమైన బుక్ ఏది, ఎందుకు? అదే నా మొదటి పుస్తకం మా స్వేచ్ఛ. అండ్ దానికి తెలుగు అనువాదం మళ్ళీ నేనే తెలుగులో కూడా నేనే రాశాను, మగవ తెగువ. ఈ 3 పుస్తకాలు నాకు బాగా ఇష్టం. ఆ తర్వాత ఇప్పుడు నేను చెప్పిన ఆకాంక్ష కూడా నాకు చాలా ఇష్టమైన ఇది. మీరు పుస్తకాలు రాస్తానంటున్నారు, అంటే ఈ పుస్తకాలలో కూడా మొదటి 2 పుస్తకాలు ఒక స్త్రీ గురించి రాయడమే చూశాను. అంటే ఒక స్త్రీ గురించి అంతగా రాయాల్సిన, అంటే ఎందుకు మీకు ఆ ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఏ విధంగా రాశారు? అది ఇన్స్పిరేషన్ కాదండి, ఒక ఆవేదన నుంచి వచ్చింది. అంటే అప్పట్లో అవి ఇందాక చెప్పినట్టు అప్పట్లో 2020 ఆ టైంలో, అంటే ఇప్పటికీ జరుగుతున్నాయి, అప్పుడు ఇంకా ఎక్కువ జరిగేవి. ఆ టైంలో ఉమెన్ మీద అటాక్స్ అజల్ట్స్ జరగటం ఎక్కువ చూసాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ చిన్నపిల్లల మీద కూడా జరగటం నేను చూసి దీనికి ఏదైనా నా వంతు ఏం చేయగలను ఆలోచించినప్పుడు నాకున్న ఒకే ఒక బలం రాయటం. సో అందుకని మొదటి 2 పుస్తకాలు అంటే ఫస్ట్ నేను ఒకటే రాశానండి, స్వేచ్ఛ. నాకు ఐడియా లేదు మాలో, జస్ట్ నేను ఆడపిల్ల తల్లిదండ్రులకు ఉండే పెయిన్ గురించి మాత్రం చెప్పి వదిలేశాను. అంటే వాళ్ళు ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు జీవితం అలా అర్ధంతరంగా ఆగిపోతే తల్లిదండ్రులకు ఎంత బాధ ఉంటుంది, ఆ బాధలో ఉన్న లోతు మాత్రం నేను చూపించి వదిలేశాను. తర్వాత ఆ బుక్ చదివిన నా ఫ్రెండ్స్ ఇంకా నా వెల్ విషర్స్ కూడా ప్రాబ్లం ఉంది, సొల్యూషన్ ఏది అని అడిగారు. సో ఆ సొల్యూషన్
చెప్పడం కోసం స్వేచ్ఛ అన్న బుక్ మళ్ళీ రాశాను. సో దాంట్లో పిల్లల్ని అసలు ఎలా పెంచాలి, అది మగ పిల్లలనైనా ఆడపిల్లలైనా ఎట్లా పెంచాలి, అండ్ ఏ బలాలు మనం వాళ్ళకి ముందు నుంచి ఎలాంటి స్ట్రెంగ్స్ మీద వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి, అండ్ గవర్నమెంట్ నుంచి కూడా ఎలాంటి మెజర్స్ తీసుకుంటే ఇలాంటివి జరగకుండా కొంచెమైనా ఆపగలుగుతాం, ఇట్లాంటివన్నీ డిస్కస్ చేశాను. అండ్ మొదటి పార్ట్లో అమ్మ గురించి, అమ్మ యొక్క గొప్పతనం గురించి చెప్తే, సెకండ్ పుస్తకం స్వేచ్ఛ మొత్తం కూడా నాన్న యొక్క గొప్పతనం, నాన్న ఎట్లాగా ఒక కూతుర్ని ఎంతలా పెంచుతారా అనేది అనేది స్వేచ్ఛలో చెప్పాం. అంటే పార్ట్ 1లో తల్లిదండ్రులుగా రక్షణ మాత్రం కల్పించారు కానీ సరైన శిక్షణ ఇవ్వలేకపోతారు. అది రియలైజ్ అయ్యి పార్ట్ 2 స్వేచ్ఛలో ఆ శిక్షణ కూడా ఇస్తే ఎలా ఉంటుంది రక్షణతో పాటు. ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లలు వెళ్ళే ప్రతి చోటకు వాళ్ళు వెళ్ళలేరు అంత, ఎందుకంటే స్కూల్లో గేట్ దగ్గర దించుతారు కానీ గేట్ లోపలికి వెళ్ళాం. సో వాళ్ళు లేని చోట కూడా ఏదైనా సమస్య వస్తే ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలి వాళ్ళంతటా వాళ్ళు, ఇలాంటి ముందు నుంచే వాళ్ళకి చెప్పాలి. ఇలాంటి విషయాలన్నీ చర్చించుతూ రాసిందే స్వేచ్ఛ. ఓకే, మీ 2 పుస్తకాలు కూడా ఆడవాళ్ళ గురించే రాశారు. అంటే ఆడవాళ్ళు ఎలా ఉండాలి, అంటే వాళ్ళకు వస్తున్న సమస్యలు ఏంటి, తల్లి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, తండ్రి తీసుకోవాల్సిన బాధ్యతలు ఏంటి, అంటే ఒక ఆడపిల్లని పెంచేటప్పుడు తల్లిదండ్రులుగా వాళ్ళ బాధ్యత ఏంటి, అంటే మీ ఉద్దేశంలో అంటే మగవాళ్ళు ప్రాస్పెక్టివ్ మారాలా, లేదు ఆడవాళ్ళే పెరిగే విధానం మారాలా, మీ దాంట్లో ఎలా చూడాలంటారు? అండ్ వాళ్ళు కరెక్ట్గానే ఉన్నారా, ఆడపిల్లలే పెరిగే విధానం మారాలంటారా? అదే దీన్ని కరెక్ట్గా చెప్పాలంటే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఇద్దరిలోనూ కూడా మంచోళ్ళు ఎలా ఉంటారో ఈ నెగిటివ్ పీపుల్ కూడా ప్రతి చోట ఉంటానే ఉంటారు. అది జనరేషన్స్గా వస్తుంది, కానీ జనరేషన్ పెరిగే కొద్దీ మంచోళ్ళు తగ్గిపోతున్నారు, నెగిటివ్ పీపుల్ పెరిగిపోతున్నారు. అది మన దురదృష్టం అనుకోలేము, అది పక్కన పెడితే. సో ఇదంతా కూడా పర్స్పెక్టివ్ అండి. అంటే మోస్ట్ ఇంపార్టెంట్లీ పెరిగే వాతావరణం మీదే మెజారిటీ ఆఫ్ అంటే వాళ్ళు ఎలా తయారవ్వాలి అనేది ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనం ఖాళీ బుర్రతో వస్తామండి ఈ భూమి మీదకి, అమ్మ కడుపు నుంచి. మన మైండ్లో కానీ లేకపోతే మన హార్ట్లో కానీ ఏం ఉండదు, అంతా ఖాళీ వైట్ పేపర్. కానీ పెరుగుతున్న క్రమంలో ముందు కొంత తల్లిదండ్రుల నుంచి కొన్ని గ్రహిస్తాం. వాళ్ళు ఇలా తింటే ఇలా తినాలేమో, వాళ్ళు ఇలా నడుస్తుంటే అలా నడవాలేమో, ప్రతిదీ వాళ్ళనే మెజర్మెంట్గా పెట్టుకుంటాం. కాస్త ఊహ తెలిసి బయటకు వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, టీచర్స్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, ఇంకా ఇతరుల మనుషుల ఇన్ఫ్లుయెన్స్. అంటే అలా జర్నీ ముందుకెళ్లే కొద్దీ ఆ ఖాళీ పేపర్లా వచ్చి రకరకాల ఇన్ఫర్మేషన్ వచ్చి ఫిల్ అవుతుంది. సో ఎట్లాంటి పరిస్థితుల మధ్య వాళ్ళు ఉన్నారు, ఎట్లాంటి మనుషుల మధ్య వాళ్ళు తిరిగారు అన్న దాని మీద వాళ్ళు ఎక్కువ వాళ్ళలో మంచి క్వాలిటీస్ ఉండాలా లేదా నెగిటివ్ క్వాలిటీస్ బిల్డప్ అవ్వాలనేది ఆధారపడి ఉంటుంది. సో అందుకనే మెయిన్ అంటే మనకు తెలుగులో కూడా సామెత ఉంది, మొక్కే వంగనేది మానే వంగన అని. సో ఇక్కడ బిగినింగ్ స్టేజెస్లోనే మనం అది వాళ్ళు ఎలా వెళ్తున్నారు అనేది మనం కరెక్ట్గా ఐడెంటిఫై చేయగలిగితే అది మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా అంతా కరెక్ట్గా ఉంటుంది అన్నది నా ఉద్దేశం. ఇంకెటొచ్చి ముఖ్యంగా ఉమెన్ దగ్గరికి వస్తే, ఎస్ ఇప్పుడు ఏంటంటే టూ మచ్ ఆఫ్ నాలెడ్జ్ ఎక్కువైపోయి, అంటే ఆ నాలెడ్జ్ ఉండకూడదని కాదని నా ఉద్దేశం, బట్ ఎందులోనైనా అతి అనేది కరెక్ట్ కాదనేది నా మెయిన్ పాయింట్. సో ఈ సోషల్ మీడియా ఇవన్నీ టూ మచ్ అయిపోయి ఏమవుతుందంటే ఈక్వాలిటీ అన్న పేరుతో లేనిపోయిన కాంప్లికేషన్స్ తెచ్చుకుంటున్నారు. కానీ నన్ను అడిగితే ఆడవాళ్ళు మగవాళ్ళతో ఈక్వల్ అవ్వాలి అని అంటే వాళ్ళు ఎన్నో మెట్లు దిగి రావాలి. ఇది నేను చెప్పిన మాట కాదండి, పెద్దలు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు చెప్పిన మాట. ఎందుకంటే మామూలుగానే జనరల్గా వాళ్ళు ఎన్నో రెట్లు సుపీరియర్ మగవాళ్ళ కన్నా. ఒక మల్టీ టాస్కింగ్ విషయం కావచ్చు, మీరు మల్టీ టాస్కింగ్ చేసినంత ఇదిగా మేము చేయలేం, మాకు ఫోకస్ ఒకదాని మీదే ఉంటుంది. మేము 4-5 పనులు పెట్టుకున్నామంటే ఉండదు మళ్ళీ. అట్లాగే ఏదైనా ఒక ధైర్యం తెగింపు విషయంలో కావచ్చు, మీకున్నంత తెగింపు మాకు ఉండదు కొన్ని విషయాలు.
సో ఇప్పుడు వస్తున్న కరెంట్ జనరేషన్ అమ్మాయిలు ఇది మర్చిపోతున్నారు. వాళ్ళు ఆల్రెడీ సుపీరియర్ అన్న విషయం మర్చిపోయి ఈక్వాలిటీ కోసం చూస్తున్నారు. యు ఆర్ ఆల్రెడీ ఫార్ మోర్ సుపీరియర్ దెన్ మెన్. సో మీరు అలా చూసారంటే, మీరు అలా చూసినా చూడకపోయినా ఎప్పటికీ మగవాళ్ళతో సమానం కాలేరు. ఎందుకంటే మీరు లేకపోతే సృష్టి లేదు. ఇది చాలా మంది పెద్దలు ఆల్రెడీ ఎవరో చెప్పక్కర్లే, ఇదా అందరూ ఒప్పుకోవాల్సిన విషయం. సో ఉన్న నాలెడ్జ్ని కరెక్ట్గా ఎలా ఉపయోగించుకోవాలి, అండ్ ఈ ఎంపవర్మెంట్ పేరుతో కూడా చాలా మిస్లీడింగ్ జరుగుతుంది. అంటే ఈ తప్పు వీళ్ళది కాదు, వీళ్ళకి ఎవరైతే ప్రీచ్ చేస్తున్నారో, టీచ్ చేస్తున్నారో మనుషులు, లేకపోతే వేరే ఎవరైతే ఉన్నారో ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్, వాళ్ళు కరెక్ట్గా గైడ్ చేయాలంటాను నేను. ఎందుకంటే యు ఆర్ ఆల్రెడీ ఎంపవర్డ్. దెర్ ఈజ్ నో నీడ్ టు స్పెషల్గా నేను వచ్చి ఎంపవర్ చేయాల్సిన అవసరం ఏం లేదు. అది నీ దగ్గరే ఉంది ఆ బలం, సామర్థ్యం అన్నీ రెడీమేడ్గా. అవి నువ్వు వాడుకోవడమే, నిన్ను ఎవరో ఆపట్లేదు. కానీ నీకు నువ్వు ఫీల్ అవుతున్నావు ఎవరో నిన్ను ఆపుతున్నారు అన్నట్టు. సో ఈ నాలెడ్జ్ రాంగ్ వేలో వెళ్లకుండా ఒకరు కరెక్ట్గా గైడ్ చేసే వాళ్ళు ఉంటే అంతా బాగానే ఉంటుంది ఉమెన్ దృష్ట్యా. అంటే మీ ఉద్దేశంలో ఆల్రెడీ ఉమెన్కి ఎక్స్ట్రా నాలెడ్జ్ ఉంది, ఆల్రెడీ వాళ్ళు ఒక హై లెవెల్ ఆఫ్ థాట్స్ కానీ థింకింగ్ అంటే ఇప్పుడు ఇళ్లలో కూడానండి అందరికి తెలిసిన విషయమే, చాలా విషయాల్లో ఈవెన్ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కూడా మగవాళ్ళు ఆడవాళ్ళు సలహా తీసుకుంటారు. ఆ రోజుల్లో ఉంది, ఈ రోజుకి ఉంది. అంటే దే ఆర్ జస్ట్ లైక్ హోమ్ మినిస్టర్ అంటే ఇంట్లో వాళ్ళు మినిస్టర్ లాగానే. సో అన్ని తెలివితేటలు, అన్ని సామర్థ్యం ఉన్న వాళ్ళు ఇంకా స్పెషల్గా ఎంపవర్మెంట్ ఏం కావాలండి. దే ఆల్రెడీ ఎంపవర్డ్. అది వాళ్ళు గుర్తించలేకపోతున్నారు అంతే. వాళ్ళ బలం వాళ్ళకి తెలియట్లేదు. తెలుసుకుని అంటే ఒక రైట్ ఎంపవర్మెంట్కి ఫాల్స్ ఎంపవర్మెంట్కి తేడా ఏంటనేది తెలుసుకోవాలి. అండ్ ఇప్పుడు వస్తున్న ఇంకో చిన్న సమస్య ఏంటంటే, అది మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ఎందుకు వాళ్ళ లైఫ్స్ కాంప్లికేట్ అయిపోతున్నాయి అని అంటడానికి నేను సింపుల్గా ఒకటే చెప్తాను. ఫ్రీడమ్ అనేది ఒకటి ఉంది, స్వేచ్ఛ, అలాగే విచ్చలవిడితనం ఉంటుంది. ఈ రెండిట్లకి చిన్న తేడా ఉంటుంది, అది తెలుసుకోలేకపోతారు. మనసుకు నచ్చినట్టు బ్రతకడం అది స్వేచ్ఛ, ఇష్టం వచ్చినట్టు బ్రతకడం విచ్చలవిడితనం. విచ్చలవిడితనాన్ని స్వేచ్ఛ అనుకున్నారంటే అక్కడే జీవితం సగం నాశనం అయిపోయేది. చాలామంది జీవితాలు స్వేచ్ఛ కోసం స్వేచ్ఛగా బతకాలన్న ఒక ఆలోచనలో ఈ రెండింటికి డిఫరెన్స్ తెలుసుకోలేక అటువైపు వెళ్ళిపోతున్నారు. సో అక్కడ చాలామంది లైఫ్స్ కాంప్లికేట్ అవుతుంది. సో ఇలాంటి చిన్న చిన్న కరెక్షన్స్ చేసుకుంటే అందరి లైఫ్స్ పీస్ఫుల్గానే ఉంటాయి అన్న. ఇప్పుడు ఏంటంటే అండి, ఇప్పుడు ఇది తప్పు, ఇది ఒప్పు అని మనం ఎవరో జడ్జ్ చేయలేము. ఎందుకంటే ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి ఉంటుంటాం. బట్ ఇలాంటి కొన్ని మనం ఖర్చు చేసుకోగలిగితే ఉన్నంతలో అలా లైఫ్ హ్యాపీగా వెళ్ళిపోతుంది ముందుకి, అంతే. ఓకే, అంటే మీరు సమాజం పట్ల కొంచెం చదివినట్టు, సమాజం గురించి కొంచెం ఆవేశంగా మాట్లాడుతున్నారు. అంటే ఇవన్నీ మీకు అంటే ఇంత నాలెడ్జ్ సమాజం గురించి ఎలా వచ్చింది? ఎవరి నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నారు? ఇందాక మీకు మొదట్లో నేను మీకు చెప్పినట్టు అబ్జర్వేషన్, మోస్ట్లీ అబ్జర్వేషన్. నేను ఎక్కడికి వెళ్ళినా మనుషులను అబ్జర్వ్ చేస్తాను, చుట్టూ జరిగే అబ్జర్వ్ చేస్తుంటాను. లేదా నా చుట్టూ నా క్లోజ్ పీపుల్ లైఫ్స్లో ఏం జరుగుతుంది అంటే నేను తొంగి చూడను, బట్ నా దాకా వచ్చింది ఏదైనా విషయం, దాని రూట్ కాజెస్ ఎదుగుతూ ఉంటాను నేను. ఇది ఎందుకు వచ్చింది, పైన చూడను, కొంచెం డీప్గా వెళ్ళి చూస్తాను. అండ్ బుక్స్ చదవటం, వీటి నుంచి వచ్చిన నాలెడ్జ్, ఇవన్నీ. అండ్ ఇంకా మీరు అన్నారు ఆవేశం అని. ఆవేశం కాదండి అది, మళ్ళీ చెప్పాలంటే అది ఆవేదనే. ఎందుకంటే ఈరోజు మనం బ్రతికేసి వెళ్ళిపోతామండి, కానీ తర్వాత నెక్స్ట్ జనరేషన్స్కి మనం ఎలాంటి సమాజాన్ని ఇస్తున్నాం అన్నది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడే మనుషుల్లో స్వార్థం చాలా పెరిగిపోయింది. మీరు పెద్ద పెద్ద సహాయం చేయక్కర్లే, కానీ ఒక మాట సహాయం చేయడానికి కూడా ఎవరు ముందుకు రావట్లే. అలాంటిది నెక్స్ట్ జనరేషన్స్ అంటే ఎవరో కాదండి, మన పిల్లలే. ఇప్పుడు మనం బతికున్నప్పుడే వాళ్ళతో అన్ని చోట్ల మనం ఉండలేము, అన్ని సందర్భాల్లో మనం ఉండలేము. కానీ మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోగలగాలంటే
ఎంత అంటే ఇప్పుడే పరిస్థితి ఎలా ఉందంటే రేపొద్దున పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుంది. అంటే అలాంటి దారుణమైన పరిస్థితులు వాళ్ళని వదిలేసి వెళ్ళాలా మనం? అలా వెళ్ళకూడదు కాబట్టి అలా మన పిల్లల్ని మనమే కాపాడుకోవాలి కాబట్టి ఇప్పుడు మనం కరెక్ట్గా ఉండాలంటున్నాం. అంటే అక్కడి వరకు వెళ్ళే అంటే అంత కారణాలు ఇప్పుడు మీరేమంటున్నారు, ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవుతున్నాము అనేసి అంటున్నారు. అట్లా మనం ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవ్వడానికి కారణాలు ఏంటి, ఎవరై ఉంటారు దీని కారణం? అంటే ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవ్వడానికి మనిషే కారణం అండి. ఇప్పుడు మనుషుల్లో అంటే స్వార్థం ఒకటి, అంటే స్వార్థం ఉండకూడదని కాదు, అది తప్పని కాదు, కానీ ఇందాక చెప్పింది మళ్ళీ చెప్తున్నా, ఏది కూడా ఒక లిమిట్లో ఉన్నంత వరకు అంత బాగానే ఉంటుంది, అంత ప్రశాంతంగా ఉంటుంది. అది లిమిట్ దాటిన తర్వాత ఒక హ్యాపీనెస్ కావచ్చు, ఒక బాధ కావచ్చు, మన ఎమోషన్స్, లేదంటే మనిషిలో ఉన్న స్వార్థం కావచ్చు, పరిమితి దాటిన తర్వాత అది నీకే కాదు చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా ఇబ్బందిగా. ఇప్పుడు మన యావరేజ్ మనిషి లైఫ్ స్పాన్ ఇప్పుడున్న పొల్యూషన్కి వీటికి ఒక 70 years అనుకోండి. మన చదువుకి, నిద్రకి, ఇంకా వేరే వాటికి అన్నిటికి మైనస్ చేయగా మీరు క్యాలిక్యులేట్ చూసుకోండి, ఒక 27 years to 25 years అంతే మన మిగతా లైఫ్ స్పాన్. మిగిలింది మనకంటూ మిగిలేదు. ఆ 25 yearsలో కూడా ఈ స్వార్థం అని, ఈర్ష్య, అసూయలని, లేదా ఈ మోసాలు ఇవన్నీ పెట్టుకుని మన పీస్ ఆఫ్ మైండ్ చెడగొట్టుకుని అవతల పీస్ ఆఫ్ మైండ్ చెడగొట్టుకుంటే ఎందుకు? వీలైనంతలో సింపుల్గా అలా వెళ్ళిపోతే బాగానే ఉంటుంది కదా. సో ఇదన్నీ ఆలోచించే నేను ఎంతో కొంత, అంటే ఇప్పుడు నా మాటలు కొంతమంది విని నవ్వుకోవచ్చు, కొంతమంది విని అలా వదిలేయచ్చు, కానీ ఇంతమందిలో ఒక్కరైనా వినకపోతారా, ఒక్కరైనా ఆలోచించకపోతారా అని ఆ ఒక్కరి కోసమే ఇప్పుడు దాకా రాశాను, ఆ ఒక్కరి కోసమే భవిష్యత్తులో కూడా రాస్తాను. ఓకే, ప్రజెంట్ అంటే మీరు ఏదైతే ఇంట్రెస్ట్ ఉన్న రంగంలో మీకు సాటిస్ఫాక్షన్, రికగ్నైజేషన్ దొరికాయి అంటారా ప్రజెంట్? ఇప్పుడు మీరు రాసిన బుక్స్ కానీ మీరున్న ఫీల్డ్లో ఉన్నదానికి. టు బి ఫ్రాంక్ అయితే అంతగా దొరకలేదండి. ఎందుకంటే బుక్స్ విషయానికి వస్తే ఇప్పుడున్న జనాలకి రీడింగ్ హ్యాబిట్ బాగా తగ్గిపోయింది. అందరూ ఆడియో బుక్స్ వినడానికి ఇష్టపడుతున్నారు. సో నేను కూడా నియర్ ఫ్యూచర్లో ఆడియో బుక్స్ అవి ప్రొడ్యూస్ చేయడానికి చూస్తున్నాను. ఇంకా అది పక్కన పెడితే ప్రొఫెషనల్గా, కెరియర్ వైజ్గా కూడా ఇది నా ఒక్క సమస్య కాదండి, యూత్ అందరూ కూడా మ్యాక్సిమం ఎదుర్కొంటున్న సమస్య. కార్పొరేట్ ఫీల్డ్లో ఈ రోజుకి కూడా ఎక్స్‌ప్లాయిటేషన్ అనేది ఉంది. ఎంతసేపు కంపెనీ గురించి ఆలోచిస్తారు తప్ప ఎంప్లాయర్స్ సాటిస్ఫైడ్గా ఉంటున్నారా లేదా వాళ్ళ ఎదుగుదలకు మనం ఎంతవరకు ఉపయోగపడుతున్నాం, ఇది చాలా తక్కువ మంది ఆలోచిస్తారు. చాలా రేర్గా ఉంటుంది ఆ ఆలోచన. కంపెనీ ఎస్టాబ్లిష్ చేసిన CEOs కానివ్వండి, లేదా మేనేజర్స్ కానివ్వండి. సో ఆ రకంగా వెన్ ఇట్ కమ్స్ టు ఇలా నాలంటే ఒక రైటర్ దగ్గరికి వస్తే అందరూ కూడా వెంటనే మహా అయితే ఒక 2 లైన్లు లేదా ఒక పేరా, అంతేగా రాయడమేగా, అందులో ఏముంది అన్న ఒక చిన్న లోకం ఉందండి రైటర్స్ పట్ల. అది ఇండస్ట్రీలో కూడా ఉంటుంది, ఇక్కడ ఉంది. కానీ ఒక్కొక్కసారి మాకు ఒక 15 గంట 20 నిమిషాల్లో రాసేస్తాం, కానీ ఒక్కొక్కసారి 2 లైన్లు రాయడానికి కూడా మేము 2 గంటలు ఆలోచించి రాయాల్సిన పరిస్థితి వస్తుంది. అది తీసుకున్న అంశాన్ని బట్టి కావచ్చు, లేదా మా చుట్టూ ఉన్న ఈ వాతావరణాన్ని బట్టి కావచ్చు. అంటే ఇక్కడ ఎంతో ప్రెషర్ తీసుకుని కానీ మేము రాయం, మాకు ఒక మంచి లైన్ రాదు. సో ఇది ఎవరు గుర్తించట్లేదు. ఇప్పుడు మనకి మీరు ఇందాక ఉపోద్ఘాతంలో చెప్పినట్టు పొద్దున్న లేచిన దగ్గర నుంచి న్యూస్ పేపర్స్లో కానివ్వండి, లేకపోతే ఈ వెబ్సైట్లో కానివ్వండి, మనకి ఏదైనా ఒక సమాచారం తెలుసుకోవాలంటే మనకు కంటికి కనిపించేది అక్షరాలు. అవన్నీ రాసేది మాలాంటి ఎవరో ఒకరు రైటర్సే. మరి ఎందుకు మాకు వేరే ఫీల్డ్స్లో ఉన్నంత ఎంకరేజ్మెంట్, సపోర్టు, అది ఫినాన్షియల్గా కావచ్చు లేదా మోరల్గా కావచ్చు, ఇక్కడ మాకు దొరకట్లేదు సరిగ్గా చెప్పాలంటే. సో మీరు సరిగా రికగ్నైజేషన్ కానీ మీకు కావాల్సినంత అంటే మోటివేషన్ కానీ అంటే ఆ లైఫ్ మీకు దొరకట్లేదు అంటున్నారు. బట్ స్టిల్ దీన్ని కంటిన్యూ చేయడానికి కారణం ఏంటి? అదేనండి, నాకు ఇంకా ఎక్కడో ఒక చిన్న ఆశ ఉంటుంది. అంటే ఇది నా ఒక్కరి కోసమే మొదలుపెట్టిన జర్నీ కాదు. ఫస్ట్ అసలు దీని కంప్లీట్ ఇంటెన్షనే వేరు. నేను
నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ కోసం రాయడం స్టార్ట్ చేశాను. ఓకే. ఆ తర్వాత నాకు నచ్చిన ఈ రచనలకు తగ్గ జాబ్ అయితే తెచ్చుకోవాలి అన్న ఇంటెన్షన్తో ఈ కంటెంట్ రైటింగ్ ఫీల్డ్లోకి వచ్చాను. ఇది నా తర్వాత నా లైవ్లీహుడ్ అయింది. బట్ స్టార్టింగ్ పాయింట్ నా వై రీజన్ చుట్టూ ఉండే మనుషులే. సో ఇందాక మీకు చెప్పినట్టు ఇంతమందిలో ఒక్కరైనా ఆలోచించకపోతారా నేను రాసే రాతలు కానీ చెప్పే మాటలు, ఆ ఒక్కరిని దృష్టిలో పెట్టుకునే ఆ ఒక్కరి కోసమే నేను నా ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్తాను. ఓకే. ఇప్పుడు అంటే యూత్ కానీ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కానీ ఎవరైనా ఇట్లా రైటింగ్ పైన ఇంట్రెస్ట్ ఉండి రావాలి, ఒక రచయితగా మారాలి అని అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఫస్ట్ పాయింట్గా కాసేపు మనం ఈ రైటింగ్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే, అది ఏ డ్రీమ్ అయినా ఏ కెరియర్ అయినా చెప్పేది ఒకటే, ఈరోజు నీ డ్రీమ్స్కి సపోర్ట్ చేసేటట్టుగా కానీ ఎంకరేజ్ చేసేటట్టుగా కానీ ఎవరు లేరు. ఆల్మోస్ట్ నువ్వు ఒంటరివే అనుకుని నీ మైండ్లో బలంగా ఫిక్స్ అయిపోయి నిన్ను నువ్వు 100కి కాదు ఒక 500% స్ట్రాంగ్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకుని అడుగు పెట్టాలి. సెకండ్ పాయింట్, ఇంకా నీ గురించి నువ్వే చెప్పుకోవాలి. మన చుట్టూ చాలా రిసోర్సెస్ ఉన్నాయి. సోషల్ మీడియా బెస్ట్ రిసోర్స్, అదొక పవర్ఫుల్ ప్లాట్ఫామ్ అండ్ టూల్. కరెక్ట్గా వాడుకునేవాడికి అది తీసుకెళ్ళి ఎక్కడో కూర్చోబెడుతుంది. దాన్ని పిచ్చి పిచ్చిగా వాడుకునే వాళ్ళు మనం చూస్తున్నాం. సో కరెక్ట్గా నువ్వు దాన్ని వాడుకుని నువ్వు చెప్పు ముందు, ఇది నా బలాలు ఇవి, నేను ఇది చేస్తాను అది చేస్తానని ఇలా చెప్పగా అండ్ నీ నాలెడ్జ్ కూడా షేర్ చేసుకుంటూ ఉంటే చూసేవాళ్ళు కూడా వీడెవడో కొంచెం జెన్యున్గా ఉన్నాడు, వాడి గురించే కాకుండా వాడి ఎక్స్పీరియన్సెస్ నాలెడ్జ్ కూడా మనతో షేర్ చేసుకుంటున్నాడు, సో ఎందుకు మనం ఫాలో అయితే తప్పే ఉందని ఫాలో అవుతారు అండ్ ఎంకరేజ్ చేస్తారు. కొంచెం లేట్ అయినా ఆ సపోర్ట్ ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది. సో నేనేమంటానంటే, ఓకే ఈ ఉద్యోగాలు చేయటం ఇవి ఓకే, అది కన్వెన్షనల్ మెథడ్, అది ఫాలో అవుతూనే ప్యారలల్గా మీ ఓన్ కింగ్డమ్ని మీరు బిల్డ్ చేసుకునేట్టుగా మీరు ఫస్ట్ నుంచే ఉండాలి. లేదంటే ఒక సాచురేషన్స్ పాయింట్కి రీచ్ అయిపోయిన తర్వాత జాబ్స్లో తర్వాత మనకి ఎటు వెళ్ళాలి, ఆ నెక్స్ట్ స్టెప్ ఏంటనేది అర్థం కాదు, స్టక్ అయిపోతాం. అలా స్టక్ అవ్వకుండా ఉండాలంటే ప్యారలల్గా నీ కింగ్డమ్ నువ్వు బిల్డ్ చేసుకోవాలి. మన ఇంట్రెస్ట్ ఏదో దాన్ని ప్యారల్ గా అది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు, యూట్యూబ్ లో కావచ్చు, వీడియోస్ చేయటము ఇలా చేస్తూ నువ్వు జనానికి తెలిస్తే ఒక అపరిచితుడి నుంచి సుపరిచితుడిగా నువ్వు ఎదగగలిగితే అండ్ నీ మీద జనానికి ఆ నమ్మకం కుదిరితే కంపెనీస్ చుట్టూ నువ్వు తిరగడం కాదు, కంపెనీసే నీ దగ్గరికి వస్తాయి, మాకు రాయండి, మాకు రాసి పెట్టండి. ఇప్పుడు నా లైఫ్లో అది లేట్ రియలైజేషన్ వచ్చింది. అది నేను ఇప్పుడు దాకా చేయలేకపోయాను, ఇప్పుడు చేస్తాను. బట్ ఇప్పుడు వచ్చే వాళ్ళకి అది ముందు నుంచి చేసుకుంటే చాలా హెల్ప్ అవుతుంది. నాలాగా వాళ్ళు సఫర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. సమాజం పట్ల మీరు చూస్తున్న దానికి అంటే ఇప్పుడు మా వ్యూవర్స్ కోసం మీరు ఎంతో కొంత ఎవరో ఒకరు చూసి మారుతారు కాబట్టి వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఒకటేనండి, అంటే ఒక విషయం నీకు సంతోషం కలిగిస్తుందంటే ఆ విషయం పక్కన వాళ్ళకి కూడా సంతోషం కలిగిస్తుంది. ఒక విషయం నీకు బాధ కలిగిస్తుందంటే ఆ విషయం పక్కన వాళ్ళకి కూడా బాధ కలిగిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నిన్ను ఒకరు వచ్చి గిల్లితే నీకు నొప్పి అనిపిస్తుంది. అది తెలిసి నువ్వు ఇంకొకరు గెలకుండా ఉంటే చాలు. అంతకు మించి పెద్ద హెల్ప్ నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. నువ్వు అంటే నిన్ను ఎవరైనా ఒక మాట అంటే నువ్వు అవమానం ఫీల్ అవుతావు, లేదా నువ్వు బాధపడతావు. అదే అవమానం నువ్వు ఇంకోటి చేయకుండా ఉంటే చాలు. అలాగే నువ్వు ఎవరైనా నిన్ను బాగా నమ్మిన ఒక వ్యక్తి నేను మోసం చేస్తే నువ్వు చాలా బాధపడతావు. అదే బాధ నువ్వు ఇంకొకరికి ఇవ్వకుండా ఉంటే చాలు. ఆ మోసం నువ్వు ఇంకొకరికి చేయకుండా ఉంటే చాలు. అంటే ఏ విషయాలైతే నిన్ను బాధ పెడతాయో ఆ విషయాలు నువ్వు ఇంకొకరు చేయకుండా ఉంటే సరిపోతుంది. అది అండ్ ఈ సక్సెస్ అంటే ఎవరైతే యూత్ వాళ్ళ ఫీల్డ్స్లో సక్సెస్ అవ్వాలనుకుంటున్నారో ఇందాక చెప్పినట్టు వాళ్ళ ఓన్ కింగ్డమ్ని వాళ్ళు బిల్డప్ చేసుకుంటే సరిపోతుంది. సో అండ్ ఫైనల్గా దేంట్లోనూ అతి పనికిరాదు. అవి ఎమోషన్స్ అయినా లేకపోతే నాలెడ్జ్ అయినా ఏదైనా కూడా. అంటే ఇప్పుడు మెయిన్ కాంప్లికేషన్ ఎక్కడ వస్తుందంటే మనసు అప్లై చేయాల్సిన చోట కూడా మైండ్ అప్లై చేసి లైఫ్స్ని కాంప్లికేట్ చేస్తున్నారు. చిన్న ఎగ్జాంపుల్, మనసు పెట్టి చూసేవాడికి తాజ్మహల్ అందంగా కనపడుతుంది,
కానీ మైండ్ అప్లై చేసి చూసేవాడికి అది ఒక జస్ట్ ఒక మార్బుల్ స్ట్రక్చర్ అనుకుంటాడు. సో ఎందుకు అంటే అవసరం లేని చోట కూడా మైండ్ అప్లై చేయడం, లేకపోతే మనసు కావాల్సిన చోట కూడా దాన్ని వాడకపోవడం, ఇలాంటివి కొన్ని కరెక్ట్ చేసుకోగలిగితే లైఫ్ అలా పీస్ఫుల్గా వెళ్ళిపోతుంది. సో అదే నేను చెప్పాలనుకున్నాను. సో ఇలా నాలాగా ఒక అప్కమింగ్ రచయితని పిలిచి మాట్లాడాలి, తద్వారా నలుగురికి నన్ను పరిచయం చేయాలి, నా ద్వారా నాలో ఉన్న కొన్ని భావాలు పరిచయం చేయాలన్న ఆలోచన వచ్చి నన్ను పిలిచిన ప్రవళిక మేడం గారికి అండ్ దాన్ని ఆమోదించిన వంశీ టీవీ ఛానల్కి నా కృతజ్ఞతలు. అండ్ దీన్ని ఇప్పుడు దాకా చివరి నిమిషం దాకా ఓపికగా చూసిన ప్రతి ప్రేక్షకులకు కూడా నా కృతజ్ఞతలు.